నమస్కారం సార్, నా పేరు సుక్కా రామనరసయ్య. చెప్పండి. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నాను. గోపికృష్ణ గారే కదా మాట్లాడేది? అవును. లైవ్లో కెమెరా ముందు ఉన్న ఛానల్లో ఓకే. పెన్పావాడకు సంబంధించినటువంటి స్టేషన్లో అనాజ్పూర్కు చెందినటువంటి ఒక మాదిగ యువకుడు అదేంది తక్కలపల్లి ప్రశాంత్, అవును, అదే గ్రామానికి చెందినటువంటి శిరీష అనే మట్టపల్లి శిరీష యాదవ్ అనే అమ్మాయిని ఇష్టపూర్వకంగా మేజర్స్గా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అంట. అక్కడ పెళ్లి చేసుకున్నారంటే పెళ్లి చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళ ఫ్యామిలీ ఫిర్యాదు చేయడం మేరక, లేకపోతే మరి పోలీసులు చొరవ తీసుకొని చేసిరు అనేది మీరు చెప్పవలసినటువంటి అంశం. ద సేమ్ టైం ఏమనంటే సఖీ సెంటర్లో 2 days నుంచి ఒక మేజర్గా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళని పెట్టి కుటుంబ సభ్యులతో వాళ్ళని అంటే ఇది టార్చర్ చేయిస్తున్నారు అనేది. మీరు అన్నది నాకు అర్థమైంది. యాక్చువల్గా అది ప్రెజర్ ఏం లేదు, వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు అన్నమాట. జనరల్ గా నీకు ఇష్టమయ్యే చేసుకున్నావు అమ్మా అది ఇది అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న కౌన్సిలింగ్. ఎవరు చేస్తారు? పోలీసు వాళ్ళు చేస్తారా, పేరెంట్స్ చేస్తారా? సఖీ సెంటర్ వాళ్ళు మాట్లాడతారు అమ్మాయి అక్కడికి. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎందుకు పోతున్నారు మరి అక్కడికి? సేమ్ టైం అమ్మా నాన్నతో కూడా మాట్లాడిపిస్తారు జనరల్ గా. అక్కడ మామూలుగా మనం ఎన్ని డేస్ మాట్లాడిస్తారు? నిన్న సండే కాబట్టి నిన్న ఎవరు లేరే. మరి నిన్న ఎవరు లేనప్పుడు సఖీ సెంటర్లో అమ్మాయిని ఎందుకు ఉంచారు?